Hi everyone, welcome to GS and JS Education Channel. Telangana TET Mathematics Paper 1 8th January 2025 షిఫ్ట్ 2న వచ్చిన పేపర్ ఇది. ఫస్ట్ క్వశ్చన్, ఒక లారీ 90 క్వింటాల బరువును మోయగలదు. ఆ లారీలో తీసుకెళ్లగల ఒక్కొక్కటి 50 కేజీల బరువున్న బియ్యం బస్తాల సంఖ్య. ఆప్షన్స్ 45, 180, 18, 450. క్వశ్చన్ ఏంటంటే 90 క్వింటాస్ ఉన్నాయంట. అవి ఒక్కొక్కటి 50 కేజెస్ బరువు ఉన్నాయి బస్తాలంట. ఒక బస్తా బరువు 50 కేజెస్. అయితే మొత్తం బస్తాల సంఖ్య ఎన్ని అడుగుతున్నారు. ఇక్కడ 90 క్వింటాస్ అంటున్నారు. ఒక క్వింటాకి ఎంత? ఒక క్వింటాకి 100 కేజెస్. 100 కేజెస్. సో ఇక్కడ 90 క్వింటాస్ అంటున్నారు. అంటే 90 ఇంటూ 100. 90 క్వింటాస్కి 90 ఇంటూ 100 బై ఒక్కొక్కటి ఎంత, ఒక్కొక్క బస్తా ఎంత? 50 కేజెస్. 50 కేజెస్. 0 0 క్యాన్సిల్. 5 1 5 2 ఆన్సర్ 9 2 18, 180. 180 కేజెస్. 180 బస్తాలు. ఈ బస్తాల సంఖ్య 180. 180. క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. 90 50 కదా, ఈ క్వింటాస్ ఇంటూ 100 వేసుకోవాలి. 9 5 5, 18 90 వస్తుందిగా. సో ఇక్కడ 18 100s కాబట్టి మనకి ఇంకో 0 వచ్చింది. ఆప్షన్స్ ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. రైట్ ఆన్సర్ 180. నెక్స్ట్ క్వశ్చన్, గగన్, వసీం మరియు ఫిలిప్పుల వయసులు వరుసగా 9, 8 అండ్ 12 సంవత్సరాలు మరియు వారి వయసుల మొత్తం ఆనంద్ వయసుకు సమానం. సుమన్ ఆనంద్ కంటే 4 ఏళ్ళు పెద్ద. 4 సంవత్సరాల తర్వాత సుమన్ వయసు ఎంత? ఆప్షన్స్ 37, 49, 33, 45. క్వశ్చన్, గగన్, వసీం మరియు ఫిలిప్పుల వయసులు వరుసగా 9, 8 అండ్ 12 ఇయర్స్. సో వారి వయసుల మొత్తం ఆనంద్ వయసుకు సమానం. ఆనంద్ వయసుకు సమానం అంటే వీళ్ళ ఏజెస్ని మనం యాడ్ చేసుకోవాలి. 9 + 8 + 12. 9 + 8 + 12 ఎంత? 20, 29 ఇయర్స్. 29 ఇయర్స్ వచ్చింది కదా. వీళ్ళ వయసు మొత్తం ఎంత? ఆనంద్ ఏజ్కి సమానం. సో ఇక్కడ ఆనంద్ ఏజ్. అయితే ఆనంద్ ఏజ్, సుమన్ ఆనంద్ కంటే 4 ఏళ్ళు పెద్ద. ఆనంద్ ఏజ్ ఎంత వచ్చింది? 29 ఇయర్స్ వచ్చింది. సుమన్ ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు? 4 ఇయర్స్ పెద్ద కాబట్టి సుమన్ ఏజ్ 29 ప్లస్ ఎన్ని ఇయర్స్ పెద్ద? 4 ఇయర్స్. 4 ఇయర్స్ అప్పుడు ఎంత అవుతుంది? 33 ఇయర్స్. 33 ఇయర్స్. 4 సంవత్సరాల తర్వాత సుమన్ వయసు ఎంత? ఇప్పుడున్న ఏజ్కి మళ్ళీ ఒక 4 ఇయర్స్ కలపాలి. ప్రజెంట్ సుమన్ ఏజ్ ఎంత అంటే 33 + 4 ఇయర్స్ తర్వాత 33 + 4 హౌ మచ్? 37 ఇయర్స్. సో ఆప్షన్ 1 37 ఇయర్స్. ప్రజెంట్ ప్రజెంట్ కాదు, 4 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 4 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 15 పరిశీలనల సగటు 24. వానిలో మొదటి 8 పరిశీలనల సగటు 22 మరియు చివరి 8 పరిశీలనల సగటు 26 అయితే 8వ పరిశీలన. క్వశ్చన్ ఏమంటున్నారంటే 15 అబ్జర్వేషన్స్ ఇచ్చారంట. వాటి యొక్క యావరేజ్ 24 అండ్ ఫస్ట్ 8 అబ్జర్వేషన్స్ యొక్క సగటు 22, లాస్ట్ 8 అబ్జర్వేషన్ సగటు యావరేజ్ 26. అయితే 8th యొక్క అబ్జర్వేషన్ యొక్క వాల్యూ ఎంత అడుగుతున్నారు. మన క్వశ్చన్ రాసుకుందాం. 15 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత? 24. అంటే వాటి టోటల్ ఏమవుతుంది? 15 × 24 టోటల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 24. అవి ఎన్ని మొత్తం అబ్జర్వేషన్స్? 15. 15 × 24. 15 × 24. 15 4s 60. 15 2s 30 + 36 360 వచ్చింది.
అండ్ నెక్స్ట్ ఏందంటే ఇక్కడ ఫస్ట్ 8 అబ్జర్వేషన్స్. ఫస్ట్ 8 అబ్జర్వేషన్స్. ఫస్ట్ 8 అబ్జర్వేషన్ యొక్క యావరేజ్ ఎంత? 22. అంటే వాటి టోటల్ ఏమవుతుంది? టోటల్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 22 అవుతుంది. 8 ఇంటూ 22 అవుతుంది. 8 2 జా 16, 8 2 జా 16 ప్లస్ 1 17 17 అవుతుంది. 176. నెక్స్ట్ లాస్ట్ 8 అబ్జర్వేషన్స్. లాస్ట్ 8 అబ్జర్వేషన్ యొక్క టోటల్ ఎంత అవుతుంది? 8 ఇంటూ మనకెంత ఇచ్చారు? 26 ఇచ్చారు. 26. అప్పుడు 8 6 జా 42, 8 6 జా 48, 8 2 జా 16, 16 ప్లస్ 4 208. అయితే ఈ రెండింటిని యాడ్ చేసుకుందాం మనం. 176 ప్లస్ 208 176 208 14 8 384 వచ్చింది. వాల్యూ 384. మనకి 8th అబ్జర్వేషన్ అడుగుతున్నారు కాబట్టి టోటల్ యావరేజ్లో నుంచి మనకు వచ్చిన యావరేజ్ ఈ యావరేజ్లో నుంచి దీన్ని తీసేయాలి. 360 మైనస్ 384 ఎంత వస్తుంది? 24. సో 8th యొక్క అబ్జర్వేషన్ యొక్క వాల్యూ 24. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు స్థిర వేగంతో 20 నిమిషాలు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ కారు వేగం km/h'లలో. ఆప్షన్ 60, 90, 75, 48. క్వశ్చన్ అంట ఒక కారు స్థిర వేగంతో ప్రయాణిస్తుందంట. స్పీడ్ 20 minutes ప్రయాణించింది టైం. అండ్ డిస్టెన్స్ 25 కిలోమీటర్స్. ఆ కారు యొక్క వేగం అడుగుతున్నారు. మనకి తెలుసు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. అయితే డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చారు? 25 కిలోమీటర్స్. మనం స్పీడ్ కనుక్కోవాలి. టైం ఇచ్చారు 20 minutes. ఈ 20 minutesని మనం కన్వర్టింగ్ టు అవర్స్ బై 60. 2 1 జా 2 3 జా ఎంత మనకి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 3 వచ్చింది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 25 3 జా 75 km/h. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క కారణాంకాలను కనుగొనకుండానే 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను కనుగొనేటందుకు సులభమైన పద్ధతిని ఇచ్చిన గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఆప్షన్స్ కాప్రేకర్, ఆర్కిమెడిస్, ఎరటోస్తనీస్, యూక్లిడ్. ఆన్సర్ ఎరటోస్తనీస్. ఎరటోస్తనీస్ జల్లెడ అంటారు తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్. 18,000 ప్లస్ 1800 ప్లస్ 18,001 దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 18,000 ప్లస్ 1800 ప్లస్ 8 యాడ్ చేస్తున్నాం వీటన్నిటిని. 8 + 1 9 198 18 ఒకటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 4 1/3 సెంటీమీటర్ల పొడవు మరియు 3 1/2 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాకార ఆకారపు చుట్టుకొలత సెంటీమీటర్లలో. ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు. కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఓకే, ఒక లెంత్ అండ్ విడ్త్ ఇచ్చారు. అయితే ఆ దీర్ఘచతురస్రాకారం చుట్టుకొలత కనుక్కోవాలి. పెరిమీటర్ కనుక్కోవాలి. ఆప్షన్ 7 1/6, 15 1/3, 15 2/3, 7 5/6. అయితే మనకి లెంత్ ఎంత ఇచ్చారు? లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 1/3 సెంటీమీటర్స్. 4 1/3 కన్వర్టింగ్ టు ఫ్రాక్షన్స్. 4 3 జా 12 ప్లస్ 1 13 13/3 అవుతుంది. అండ్ బ్రెడ్త్ ఎంత ఇచ్చారు? బ్రెడ్త్ ఎంత ఇచ్చారు మనకి? 3 1/2 కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్స్. 3 2 జా 6 ప్లస్ 1 7/2 మనకి దీర్ఘచతురస్రాకారపు చుట్టుకొలత యొక్క ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ L ప్లస్ బి ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 13/3 ఇంటూ ప్లస్ బ్రెడ్త్ ఎంత వచ్చింది? 7/2 వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే 2 ఇంటూ
ఇవి ప్రైమ్ నెంబర్స్ కదా. ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం వాటి వాల్యూవే వస్తుంది, మల్టిప్లికేషన్ వాల్యూ వస్తుంది. 3 2 6 క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను 3 ఇంటూ 2 డైరెక్ట్ చేసా. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏం రావాలి, 2 రావాలి. 2 రావాలి కాబట్టి 2 ఇంటూ 13 26 అవుతుంది. ప్లస్ ఇక్కడ 2 ఉంది ఆల్రెడీ, సో 3 రావాలి. 3 7 21 ఈజ్ ఈక్వల్ టు 2 2 క్యాన్సిల్ అవుతుంది. 26 ప్లస్ 21 47/3. మనకి దీన్ని కన్వర్టింగ్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఆప్షన్స్ చూస్తే 15 3 45 అవుతుంది కదా. 15 45 రిమైనింగ్ ఎంత మిగిలింది, 2 మిగులుతుంది. 2/3 15 2/3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 ఖండన రేఖలు లంబంగా ఉండాలంటే వాటి మధ్య ఉండాల్సిన కోణం. ఆప్షన్స్ 90 degrees, 0 degrees, 180 degrees, 45 degrees. 2 ఖండన రేఖలు, ఓకే, 2 రేఖలు ఉన్నాయంట. ఇవి లంబంగా అంటే ఇట్లా ఖండించుకుంటున్నాయి 2 రేఖలు. ఇక్కడ లంబంగా అంటే ఇక్కడ 90 degrees కదా, సో 90 degrees ఆన్సర్. 0 అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుంది, ఒక రేఖ మీద ఇంకొకటి ఉంటుంది. అప్పుడు 180 అంటే ఆపోజిట్లో ఉంటాయి, ఇట్లా ఆపోజిట్లో ఉంటాయి. 45 degrees అంటే దీంట్లో ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ప్రధాన సంఖ్య. ఆప్షన్స్ 109, 105, 111, 119. 105 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కాదు. 111 అనేది 37తో డివిజిబుల్ అవుతుంది, ఇది కూడా కాదు. 119 కూడా 17 టేబుల్లో వస్తుంది, సో ఇది కూడా కాదు. ఆన్సర్ 109. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.